మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఏమండి, ప్రభు ఆ చీకట్లో నుండి, ఆ పాపములో నుండి, ఆ శాపములో నుండి రాజులైన యాజక సమూహంలోకి దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? పరిశుద్ధులతో, ప్రభువుతో సహవాసం చేయడానికి. ఆయనతో మన సహవాసం చూసారా? మన సహవాసము దేవుని కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధులతో. ఈ అపోస్తలులు సహవాసం. పిల్లరా చూడండి, సహవాసం ద్వారా ఎంత శక్తి ఉంటుందో తెలుసా? ఆది సంఘం సంఖ్య ఎంత తెలుసారా? 120 మంది. ఆది అపోస్తల కాలంలో ఆ సంఘము సంఖ్య 122తో ఇదైంది. కానీ ఆ సంఘం ఎంత బలంగా ఉందో తెలుసారా? కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా సహవాసముగా కూడుకుంటూ మానొద్దు. మీకు బుధవారము శనివారం ప్రార్థనలు దేనికి అనుకుంటున్నారు? బుధవారము శనివారము సహవాస కూడికలు ఎందుకు అనుకుంటున్నారు? ఆత్మ కలిగించు ఐక్యతను, దేవుని బిడలతో సహవాసము, ప్రభువుతో సహవాసము. లేకపోతే మనం నిలబడలేం, కదిలిపోతాం. చాలామందికి అర్థం అవడం లేదు. సహవాసము కానీ నీకు లేకపోతే నీవు నిలబడలేవు. రెండో యాంకర్ సహవాసం. దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుతో సహవాసం చేయడానికి మిమ్మల్ని పిలిచాడు. ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు? నీ సహవాసం ఎవరితో? చూడండి, చాలామంది ఎవరితో పడితే వాళ్ళతోనే కలిసిపోతారు. నో, వీ మస్ట్ నాట్ కాంప్రమైజ్ ఇన్ అవర్ రిలీజన్. మన భక్తి విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదండి. ఎవరైనా ఒక ప్రార్థనా పరుడితో సహవాసం చేయి, అర్థమవుతుందా? నీకు భక్తి వస్తుంది. ఒక నీతిమంతుడితో కూర్చో, నీకు నీతి వస్తుంది. ఒక పరిశుద్ధుడితో ఫ్రెండ్షిప్ చేయి, నీకు పరిశుద్ధత వస్తుంది. లోకస్తులతో నీకేం పని? బైబిల్ అంటుంది, విశ్వాసికి అవిశ్వాసికి ఏం పొత్తుగా? క్రీస్తుకు బైబిల్తో ఏం సంబంధం? దినాల్లో చూడండి, రాంగ్ ఫెలోషిప్స్, తప్పుడైన స్నేహాలు, తప్పుడైన సహవాసాలు. నీ ఓడ కదిలిపోతుంది, బద్దలైపోద్ది. నీ ఆత్మీయ జీవితం పాడైపోద్ది. నీ విశ్వాస జీవితం మునిగిపోద్ది. చూసారా? ఈ ఆది అపోస్తలులు రెండో యాంకర్, రెండో లంగర్ ఏంటంటే వారు సహవాసము. ఎంత బలం! ఏమండి, నా కొరకు ప్రార్థించే సహవాసం ఉంది, నా కొరకు ప్రార్థించే దేవుని బిడ్డలున్నారు. అది ఎంత బలం అండి మనకి! ఎంత బలం! ప్రార్థన పనులు సంపాదించుకో, నీ కొరకు ప్రార్థించేవారిని, నీ మేలు కోరేవారిని. ఎంత బలం! చూసారా? ఈ అపోస్తలులు ఆ యాంకర్ కలిగి ఉన్నారు, సహవాసమందును. నెంబర్ 3, రొట్టె విరుచుటయందును. చూడండి, చాలామంది రొట్టె విరుచుట అంటే బల్లే అనుకుంటారు. బల్ల ఎంత శక్తివంతమైనది తెలుసా? మీలో చాలామంది బల్లారాధనకు మరి ఎంత సిద్ధపడి వస్తున్నారో తెలియదు. కానీ ఎందుకు అన్ని సంఘాల్లాగా మనం ప్రతిసారి బల్ల ఇవ్వం తెలుసా? బల్లంత ఆషామాషి కాదు. ప్రభు అంటున్నాడు 2 చెయ్యాలంట. ఒకటి, మనల్ని మనం పరీక్షించుకునే సమయం బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు. రెండోది, మన ప్రభు మన కొరకు పొందిన శ్రమలను జ్ఞాపకము చేసుకునే టైం. 2, టు రిమెంబర్ హిస్ సఫరింగ్స్. అండ్ నెంబర్ 2, టు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం పరీక్షించుకుని నిజంగా
నిన్ను నువ్వు పరీక్షించుకుంటే ఎన్ని బయటకు వస్తాయండి? ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకుంటే నీలో ఎన్ని బయటకు వస్తాయి? చాలామంది అర్థమవుతుందా, మూత దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటారు. రాత్రి ఉపవాస ప్రార్థన ముగించుకొని వెళ్తున్నాను, వెళ్తుంటే ఒక ఆయనకి కొబ్బరి బొండ ఇస్తావా అన్నాను. అన్నా సరే. నేను చర్చికి వెళ్తున్నాను, ఊగుతున్నాడు. రేపు మాకు బల్లండయ్య గారు అన్నాడు. ఇలాగే వెళ్తావా అన్నాను. ఇలాగే వెళ్తానండి. మరి పాస్టర్ కొంప కొట్టదండి. పాస్టర్కి నేను వెళ్ళండి, ఆయనే నా దగ్గరికి వచ్చి నోట్లో పోసేస్తాడండి. ఆయన నా దగ్గరికి వచ్చి ఏం చేస్తాడట? నోట్లో బల్లంటే ఏంటి? అంత ఆసామాషి అనుకుంటున్నారా? మారు మనసు లేకుండా చూడండి, రొట్టె విరుచుట యందు ఆ బల్ల దగ్గరికి వచ్చేసరికి నువ్వేంటో నీకు తెలిసిపోద్ది. నీ కొరకు ప్రభు ఎంత త్యాగం చేశాడో నీకు అర్థమైపోద్ది. అంతేనండి, మారు మనసు వచ్చేస్తుంది. రొట్టె విరుచుట యందును వారంతా, అది యాంకర్ పరీక్షించుకునే సమయం, ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయం. చూసారా, ఆయన శిలువ మరణమును, ఆ శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకునే సమయం. అలాంటి బల్ల ఆ రొట్టె విరుచుట యందు, రొట్టె చూడండి, ఈ రొట్టెలు కాదు. రొట్టె దేనికి సాదృశ్యం? ప్రభువు యొక్క శరీరము. నీ కొరకు చాలాగా దున్నబడిన ఆయన శరీరం, నీ కొరకు నలగొట్టబడిన ఆయన శరీరం, నీ కొరకు దున్నబడిన ఆయన వీపు, కండలు ముక్కలు చీల్చేశారు. ఆ రోమా సైనికుల యొక్క ఆ కొరడాల చివర కుక్కె ఎంత షార్ప్ ఉంటుంది సార్, అది శరీరంలోకి దిగితే మంట. దేనికోసం? ఎవరి కోసం ఆ శ్రమ? దేనికోసం ఆ బాధ? ఆయన ఎందుకోసం నలగొట్టబడ్డాడు? ఎందుకో చెప్పనా? చూడండి, ఆయన పొందిన దెబ్బల చేత మనందరికీ స్వస్థత, మనందరికీ స్వస్థత. ఆయన గాయపడిన హస్తం మనకు స్వస్థత. ఆ గంభీరమైన దీనిని నువ్వు ఆలోచిస్తే నీ హృదయం ఎంత పగిలిపోద్దమ్మా. ఆది అపోస్తలుల యొక్క యాంకర్ ఏంటో తెలిసారా? రొట్టె. కొంతమంది చూడండి అందులో పాలు పొందుతారు, ఎందుకంటే సరిగా లేరు. చూసారా, తీసుకోకపోవడము కూడా. కొంతమంది సాకులు చెప్పి, అది కూడా తప్పే. ప్రభు ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎవడు నా శరీరము తిని నా రక్తం త్రాగుతాడో వాడి యందు నేనును నా యందు వాడును ఉంటామని యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతాం. ఎందుకంటే దానివల్ల మనకి తండ్రితో మనము సహవాసం కలిగిన వారం అవుతాం. మూడో యాంకర్ ఏంటది? రొట్టె విరుచుటి యందు. నెంబర్ 4, ప్రార్థన చేయటి యందు. 4వ యాంకర్ ఏంటి? చూసారా, ఉన్నాయి యాంకర్లు వేసుకుంటున్నావా? ప్రేయర్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది ప్రార్థన. డాక్టర్ బిల్లీ గ్రాహం దగ్గరికి విలేకరులు అందరూ, జర్నలిస్టులు అందరూ వెళ్ళి, అయ్యా ఇన్ని లక్షల మంది, ఇంత గొప్ప ఉద్యమంగా, ఇంత గొప్పగా సేవ జరుగుతుంది, వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ? మీ సేవ యొక్క రహస్యం ఏంటి అని అడిగితే, నేను గొప్ప స్పీకర్ని, నాకు ఆ టాలెంట్స్ ఉన్నాయి, నాకు ఈ టాలెంట్స్ ఉన్నాయి, నేను తోపు అని చెప్పలా. ద ఫస్ట్ సీక్రెట్ ఈజ్ ప్రేయర్. నెంబర్ 2 ప్రేయర్. నెంబర్ 3 ప్రార్థన. 4 ప్రార్థన. 5 ప్రార్థన. చూసారా, ప్రార్థన లేకుండా ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో మనము స్థిరముగా బలముగా ఉండలేము.
ఈ దినాల్లో చాలామందికి ప్రార్థన అనే యాంకర్ లేదు. దేవునితోనూ దేవుని బిడ్డలతోనూ సహవాసం అనే యాంకర్ లేదు. చూడండి, ఈ యాంకర్లు లేకపోతే, ఈ లంగర్లు లేకపోతే మన భక్తి షేక్ అయిపోద్ది. అర్థమవుతుందా? మీకు మాటి మాటికి చెప్తున్నాను, అయితే ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు పనికిరాదు. చూస్తున్నాం, రాజకీయ నాయకులకైనా ఎవరికైనా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారా వాళ్ళపైన అయిపోద్ది. అర్థమైందా? వై నాట్ అన్నాడు, సో వాట్ అన్నారు ప్రజలు. ఎందుకు మనకి ఆ ఎక్స్ట్రాలు చెప్పండి? కొంతమందికి ఇవి ఎక్కువ. ఎందుకు? నేను బలహీనుడను, నేను కృప ద్వారా రక్షించబడిన పాపిని, నాకు సహవాసం కావాలి, నాకు ప్రార్థించే గుంపు కావాలి. చూడండి ప్రియులారా, ప్రార్థించే గుంపులో నీ ఉంటే, ప్రార్థనా పరుల గుంపులో నీ ఉంటే నీ ఓడ కదిలిపోదు, నీ కుటుంబం కదలదు. ఎవరు, ఏ గాలి, ఏ తుఫాను వచ్చినా, ఏ కష్టము, శ్రమ, శోధన వచ్చినా నువ్వు కదిలిపోవు, స్థిరముగా బలముగా నిలబడతావు. తెలుసా నీకు? 30 మంది సేవకులతో కలిసి ఈ మొత్తం ప్రాంతాల్లో, ఆయా మండలాల్లో ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వారిని ఎంచుకొని శనివారం ఉదయం 9 నుంచి 3 గంటల వరకు నాకంటూ ఒక ప్రేయర్ సర్కిల్ పెట్టుకో. ఎందుకంటే మీకోసం నేను చేస్తున్నాను, మరి నాకు ప్రేయరు నా కోసం చేసిన ఉండాలి కదా. నేనేం దేవదూతనా? నిలబడలేము అనుకుంటున్నావా? ముందున్నవాడికే ఎక్కువ దెబ్బలు. ప్రార్థన చూడండి, దినాల్లో చాలామందికి వ్యక్తిగత ప్రార్థన ఉండదు, సంఘ ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు. ప్రార్థన అంటే ఏమనుకుంటారు? ఏదో ప్రభువా కాపాడు, దీవించు, ఆమేన్. ప్రార్థన చేసేసానండి. నువ్వు కుటుంబీకుడు అయితే ప్రార్థన ఏంటి? నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి, నీ పిల్లలను కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి, నీ భర్తతో కలిసి ప్రార్థన చేయాలి. చూడండి, ఏ కపుల్ ప్రే టుగెదర్ విల్ లివ్ టుగెదర్ అంటారు. కలిసి ప్రార్థించే కుటుంబమే కలిసి జీవిస్తారట. నువ్వు ఎంత ఇష్టపడి ఎంత సోహో అన్నా సరే కలిసి ప్రార్థన చేయకపోతే మీ మధ్య బీటలు వారిపోతాయి, మనస్పర్ధలు వచ్చేస్తాయి. సైతానుడు ఊరుకోడు, ఏదో ఒకటి వేసేస్తాడు. ప్రార్థన బద్దకించకండి. ఏముందండి అసలు? అదొక గొప్ప ఇది. మా అమ్మాయి, నేను, నా మా కలిసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ చదువుకున్న డైలీ బ్రెడ్లోని ఒక వాక్యాన్ని పట్టుకుని అసలు ఎంత సంతోషంగా ఉంటుందో. నీ కుటుంబంతో కలిసి ఒక 2 పాటలు పాడుకొని, వాక్యం చదువుకొని, ఒక అనుదిన ఆహారం చదువుకొని ప్రార్థన చేయి. నీకు ఎంత బలమమ్మా, నీకెంత బలం. కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ అదొకటి. తర్వాత ఇండివిజువల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన. నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి కుటుంబ ప్రార్థన కావాలి. నీ పర్సనల్ లైఫ్, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి నీకు ఒంటరి ప్రార్థన. చాలామందికి ఇది వదిలేశారు. ఏమయ్యా ఒంటరి ప్రార్థనకి వెళ్తున్నావు నువ్వు? గుడ్. మనం వేసుకున్న మెట్టు అది. ఈ మెట్టు లేనోడికి కష్టం. దేవునితో మీకు మాటికి చెప్తున్నాను, ఏదో ఒక అరగంట, ఒక 20 దేవుని కొరకు కేటాయించండి. ప్రశాంతంగా ప్రభువుతో గడుపు. నువ్వు ఎంత బలంగా ఉంటావో తెలుసా? తర్వాత అన్నిటికంటే చూసారండి, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, మూడోది సంఘ ప్రార్థన. సంఘముతో కలిసి ప్రార్థిస్తే నీకు ఎంత బలమో తెలుసా? చాలామందికి అర్థం అవడం లేదు. చాలామందికి ఎప్పుడు తగులుతాయో అలాగ దెబ్బలు తెలియదు.
సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మనకి పెద్ద బలం, కాపుదల. ఈ అపోస్తలులు కాలంలో ఉన్న ఈ చర్చి, వీరి యాంకర్స్ ఏంటంటే ప్రార్థనా ఆయుధం. పేతురుని జైల్లో పెట్టాడా? తలుపులేసాయి అన్నారు, ఉపవాసం చాటించారు. ప్రార్థన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన వాళ్ళు? ఎలాంటి ప్రార్థనలు? సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను అని ఉంటుంది బైబిల్లో. ప్రభువా, మమ్మల్ని గద్దించేవాడు, మాకు బుద్ధి చెప్పేవాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు ప్రభువా. అయ్యా, పేతురయ్య గారిని బయటకు తీసుకురండి నాయనా. సంఘం ఎలా ప్రార్థన చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. చూసారా ప్రియులారా, దేవుడు దగ్గర అలాగ మనం ప్రార్థన చేస్తే మనకి ఎంత గొప్ప బలం. మన బలం ప్రార్థన. చూడండి, ఒక ప్రార్థనా పరుడిని, ఒక నీతిమంతుడిని ఈ ప్రపంచం ఏమీ చేయలేదు. ఇఫ్ యు ఆర్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్, ప్రార్థనా పరులు కొదమ సింహాలలో. ఏలియా మనలాంటి మనుషుడే. ఎలాంటి ప్రార్థన అండి, ఎలాంటి ప్రార్థన! మనం అన్నీ కూడా పొడి పొడి ప్రార్థన, పై ప్రార్థనలు. కొంతమందికి అసలు ప్రార్థన అంటే ఏమీ లేదు. స్తుతి స్తుతి స్తోత్రం హల్లెలూయా, అదే ప్రార్థన. 4వ లంగర్, 4th యాంకర్ ప్రేయర్. ఈ 4 లంగర్లు మన వాడకు మనం కలిగి ఉంటే మనము మునిగిపోము, కదిలిపోము, ఈ ప్రవాహం లోకానిలో కొట్టుకొని పోము. మన వాడ బద్దలైపోదు. ఇవి లేకపోతే, ఈ 4 లంగర్లో ఏ లంగరు, ఏ యాంకర్ లేకపోయినా నీ భక్తి కదిలిపోద్ది, నీ విశ్వాస పునాదులు కదిలిపోతాయి. నువ్వు చిన్నప్పటి నుంచి దేవుడిలో ఉండొచ్చు, నువ్వు బర్త్ క్రిస్టియన్ అవ్వచ్చు, కానీ ఈ లంగర్లు మనకు అవసరం, చాలా అవసరం. ఆ లంగర్లు మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభువా, ఈ లోక ప్రవాహానికి నేను కొట్టుకొని పోకుండా నాయనా, ఇదిగో తండ్రి నాయనా, నాకు కావలసిన 4 లంగర్లు, 4 యాంకర్స్ నాకు చాలా అవసరం తండ్రి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఎస్ లార్డ్, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం అందరూ. ప్రభువా నాయనా, ప్రార్థన అనే లంగరు, అపోస్తల బోధ అనే లంగరు తండ్రి, తండ్రి నాకెంత అవసరం. అందరూ ప్రార్థన చేద్దాం. మొదట ఆదివారము కొద్ది నిమిషాల్లోనే మనం ముగించుకోబోతు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఎవరు కదలొద్దు, ఎవరిటట్టు కదలొద్దు. బల దగ్గరికి వెళ్తాను. మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయుడి అంటున్నాడు ప్రభు. ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మన కొరకు పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, మా కొరకు నాయన మీరు పొందిన శ్రమ, ఓ తండ్రి సహాయం చేయి నాయన, సహాయం చేయి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభువా సహాయం చేయి నాయన, సహాయం చేయండి.
దయగలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ప్రార్థన చేసుకోండి. ఓ దేవా, సహాయం చేయండి.